ఈరోజు మనం ఒక ఎన్నికల ఫలితాన్ని కేవలం అంకెల పరంగా కాకుండా పాలనకి, ప్రజా తీర్పుకి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని విశ్లేషించబోతున్నాం. దీనికి పాయం నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని డేటా ఆధారంగా ఒక రాజకీయ పార్టీ తిరిగి ఎలా పుంజుకోవచ్చో దానికి కావలసిన బ్లూప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే, ముందుగా పాయం నియోజకవర్గంలో అసలు క్షేత్రస్థాయి వాస్తవాలేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత కేవలం 5 ఏళ్లలో ప్రజాతీర్పు ఎలా పూర్తిగా మారిపోయిందో సంఖ్యల రూపంలో చూద్దాం. చివరగా ఈ ఫలితాల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి, భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైన ప్రణాళికను ఎలా నిర్మించుకోవాలో చర్చిద్దాం. ఏ రాజకీయానికైనా మూలం స్థానికతే, కరెక్ట్ కదా? అందుకే మనం ముందుగా ఆ నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. మనం మాట్లాడుకుంటున్న ఈ పాయం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, నంద్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది. మన రాజకీయ కథకు ఇదే వేదిక అన్నమాట. సో, ఇక్కడి జనాభా, సామాజిక స్వరూపం ఎలా ఉందో చూద్దాం. దాదాపు 2,88,000 మంది ఓటర్లు ఉన్నారు. మెజారిటీ ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఇక రాజకీయాలను ప్రభావితం చేసే విషయానికొస్తే రెడ్డి, యాదవ, లింగాయత్ సామాజిక వర్గాలు ఇక్కడ చాలా కీలకం. అయితే మనం ఈ అంకెల లోతుల్లోకి వెళ్లే ముందు ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చూసే ప్రతి సంఖ్య వెనుక ఒక మనిషి, వాళ్ల కథ, వాళ్ల ఆశలు ఉంటాయి. అందుకే మన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా వాళ్ల గౌరవానికి, గోప్యతకు భంగం కలగకుండా ఈ సమాచారాన్ని చాలా బాధ్యతతో చూడాలి. సరే, ఇప్పుడు అసలు కథలోకొద్దాం. కేవలం 5 ఏళ్లలో ప్రజాతీర్పు ఎంత నాటకీయంగా మారిపోయిందో చూద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ భూకంపంలాంటిది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. చూడండి, 2019లో వైఎస్సార్సీపీకి దాదాపు 44,000 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి 2024లో టీడీపీ సుమారు 40,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. అంటే మొత్తం మీద దాదాపు 84,000 ఓట్ల స్వింగ్. ఇది నిజంగా ఊహించని మలుపు. ఈ పట్టికను ఇంకాస్త లోతుగా చూస్తే 2019లో వైఎస్సార్సీపీకి 56% పైగా ఓట్లొస్తే 2024 నాటికి అది 40% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 36% నుంచి ఏకంగా 56% పైగా పెరిగింది. అంటే ప్రజా తీర్పు 100% తలకిందులైంది. వైఎస్సార్సీపీ ఓట్ల వాటాలో ఏకంగా 16.5% క్షీణత, టీడీపీ ఓట్ల వాటాలో 20% పెరుగుదల. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావు, పాయం ప్రజలిచ్చిన ఒక బలమైన, చాలా స్పష్టమైన సందేశం. సో అసలు ప్రశ్నే ఇదే, ఇంత పెద్ద మార్పు కేవలం 5 ఏళ్లలో ఎలా సాధ్యమైంది? దీని వెనుకున్న కారణాలు ఏంటి? ఏ ఫలితానికైనా 2 కారణాలుంటాయి. 1 మన నియంత్రణలో లేని బయటి పరిస్థితులు, 2 పార్టీ నియంత్రణలో ఉండే అంతర్గత లోపాలు. ఇప్పుడు మనం ఆ రెండింటినీ విడివిడిగా విశ్లేషిద్దాం. అధికార పార్టీకి వ్యతిరేకంగా చాలా అంశాలు పనిచేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలమైన ప్రభుత్వ వ్యతిరేకత, ఐక్యంగా ఉన్న ఎన్డీఏ కూటమి, వ్యవసాయ సంక్షోభం, యువతలో నిరుద్యోగం, నీటి కొరత, ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటి వాతావరణాన్ని సృష్టించాయి. సరే, బయటి పరిస్థితి అలా ఉంటే పార్టీ అంతర్గతంగా కూడా కొన్ని లోపాలున్నాయి. బూత్ స్థాయి నెట్వర్క్, నవరత్నాల వంటి సంక్షేమ పథకాల రూపంలో బలాలున్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టుల లాంటి అభివృద్ధి పనులను పూర్తి చెయ్యకపోవడం, కమ్యూనికేషన్లో ఉన్న గ్యాప్సు, ఇవన్నీ వాళ్లను దెబ్బతీశాయి. ఈ ఒక్క వాక్యం పరిస్థితిని చాలా స్పష్టంగా చెబుతుంది. వాగ్దానాలకి, చేతలకు మధ్య ఉన్న తేడా ఇదే. ప్రజలు వాగ్దానాలను కాదు, పూర్తయిన పనులను చూస్తారు. ఈ తీర్పులోనే అతి ముఖ్యమైన పాఠం ఇదే. ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఒక రాజకీయ పార్టీ తిరిగి పుంజుకోవడానికి 2029ని లక్ష్యంగా చేసుకుని ఒక దీర్ఘకాలిక, పక్కా ప్రణాళిక ఎలా ఉండాలో చూద్దాం. ఇది ఒక 5 ఏళ్ల ప్రణాళిక. ప్రతి దశ దాని ముందు దశపై ఆధారపడి ఉంటుంది. మొదట తక్షణ సమస్యలను పరిష్కరించాలి. తర్వాత పూర్తి చేసిన పనులను చూపించాలి. అక్కడ్నుంచి ఊపు పెంచి చివరిగా ఇదిగో మేం చేసి చూపించాం అని చెప్పి పూర్తిస్థాయి ప్రచారంతో ప్రజల ముందుకు వెళ్ళాలి. ఇలా దశలవారీగా నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ఈ కొత్త వ్యూహానికి ప్రాణం లాంటిదే ఈ ఒక్క వాక్యమే, మేము మీ మాట విన్నాము, మేము సరిదిద్దుతాము. ఇది వినయాన్ని,
మార్పుకు సిద్ధంగా ఉన్నామనే నిబద్ధతను తెలియజేస్తుంది. కమ్యూనికేషన్ పద్ధతిని కూడా మార్చాలి. ఆత్మరక్షణ ధోరణిని వదిలి పాజిటివ్గా పరిష్కారాల మీద దృష్టి పెట్టాలి. సమస్యలను ఒప్పుకొని వాటికి పరిష్కారాలు చూపించాలి. ఇతరులను నిందించడం, వ్యక్తిగత దాడులు చేయడం లాంటి పాత పద్ధతులు ఇక పనిచెయ్యవు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. ఈ కమ్యూనికేషన్ వ్యూహం కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, ప్రజలకు సరైన సమాచారం అందించి ఒక ఆరోగ్యకరమైన ప్రజాచర్చను ప్రోత్సహించడం కూడా రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఇది నాయకులందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి వర్గానికి వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక ప్రణాళికలు ఉండాలి. యువతకు ఉద్యోగాలు, మహిళలకు సాధికారత, రైతులకు భరోసా, ఇలా వాళ్ల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు చూపించే వ్యూహం అవసరం. ఇప్పుడు మనం చివరి అత్యంత కీలకమైన అంశానికి వచ్చాం. ఈ బ్లూప్రింట్ను అమలు చేయడానికి కావలసిన సంస్థాగత నిర్మాణం, అంటే పార్టీ యంత్రాంగం. పార్టీ క్షేత్రస్థాయి బృందాన్ని కేవలం ప్రచార యంత్రంగా కాకుండా ఒక శాశ్వత సేవా నెట్వర్క్గా మార్చాలి. ప్రతి బూత్ కమిటీని పునర్నిర్మించాలి, వాళ్లకు సరైన శిక్షణ ఇవ్వాలి, వాళ్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎన్నికల ఓటమి ఒక ముగింపు కాదు. అది రాజకీయాల అసలు ఉద్దేశమైన సేవ వైపు తిరిగి ప్రయాణించడానికి ఒక గొప్ప అవకాశం. ఇది సానుకూల మార్పుకు ఒక ఉత్ప్రేరకం. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకులుగా ఎదగాలనుకుంటే మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ఉద్దేశ్యం.